तुंगतरंगी गंगे जय तुंगतरंगे गंगे तुंगतरंगे गंगे तुंगतरंगे गंगे कमल भवांड करंड पवित्रे कमल भवांड करंड पवित्रे बहुविध बंध छेदलवित्रे तुंगतरंगे गंगे जय तुंगतरंगे गंगे तुंगतरंगे गंगे तुंगतरंगे गंगे मंगलम भगवन् शंभो मंगलम वृषभध्वज मंगलम पार्वतीनाथ मंगलम भक्तवत्सल ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मात् ओंकाराय नमो नमः। मनोनिवृत्ति परमोपशांति सा तीर्थवर्या मणिकर्णिका च ज्ञानप्रवाह विमलादिगंगा सा काशिकाहं निजबोधरूपा। मनोनिवृत्ति परम उपशांति सा तीर्थवर्या मणिकर्णिका। काशी यात्ర, కాశీ నిజమైన కాశీ అని స్వామివారు ఒక వ్యాసం రాశారు. లక్ష్మణార్యులు నిజమైన కాశీ యాత్ర అనే విధానంగా వారు రాస్తారు. ఆ ప్రకారంగా మరి నిన్న కూడా చెప్పుకున్నాం, బాహ్యమునందు ఉన్నటువంటి యొక్క అంశాలను భక్తితో సేవించుకోవాలి. దాన్ని ఊతగా చేసుకొని, ఆశ్రయగా చేసుకుని జ్ఞానపరమై ఉన్నటువంటి యొక్క అంశాలని గ్రహించాలి. కనుక భక్తిపరమై ఉన్నటువంటి యొక్క అంశాలు సేవించినప్పుడు దాని ద్వారా పుణ్యం ఏర్పడుతుంది. జ్ఞానపరమై ఉన్నటువంటి యొక్క అంశములు అధ్యయనం చేసినప్పుడు స్వరూప అనుభవం కలుగుతుంది. అందువల్ల రెండు అవసరమే. భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తిరస్తు అంటారు పెద్దలు. కాబట్టి భక్తి ఉండాలి, జ్ఞానము ఉండాలి. కనుక భక్తి ద్వారా పుణ్యం సంపాదించుకోవాలి, జ్ఞానం ద్వారా మోక్షం సంపాదించుకోవాలి. జ్ఞాన మార్గంలో పయనించేటువంటి వారికి భక్తి ఎంతో ఉపకరిస్తుంది. ఆ భక్తి విధానం ద్వారా వచ్చేటువంటి పుణ్యం మనకు సహకరిస్తుంది. పుణ్య సహకారం ఉంటేనే మన నివృత్తి మార్గంలో ప్రయాణం చేసే అవకాశం అనేటువంటిది ఉంటుంది. కనుక అందువల్ల అంతరార్థము అనే విధానముగా గ్రహించి బాహ్యముగా ఉన్న అంశాలని నిరసన భావంతో చూడకూడదు, గౌరవ భావంగా చూడాలి. కనుక భక్తి అవసరమే, జ్ఞానము అవసరమే, రెండు అవసరాలు. ఇక్కడ జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి మొన్నేమో భక్తితో సేవించుకున్న అంశము కాశీలో, దాన్ని ఇక్కడ జ్ఞానపరముగా మహాత్ముడు ఇచ్చిన అంశాలను అధ్యయనం చేస్తూ ఉన్నాము. మనోనివృత్తి పరమోపశాంతి సా తీర్థవర్యా మణికర్ణికాచ. మణికర్ణికా ఘాట్ అనే అంశాన్ని మనం చెప్పుకున్నటువంటి విధానము అది. ఆ యొక్క అనుభవం రావాలని చెప్పనంటే మనోనివృత్తి, మనస్సు అనేటువంటిది నివృత్తి కాగలిగితే, ఈ పూట చంద్రగ్రహణము అన్నారు. చంద్రగ్రహణం రాత్రి
దాదాపు 12-1 గంట ప్రాంతంలో వస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు. దానికోసం అందరూ కూడా ముందుగానే జాగ్రత్త పడతారు. ఆహారాలు కూడా పెందలాడే తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు దాదాపుగా అన్ని ఆలయాలు మూసేస్తారు. గ్రహణ సందర్భంలో ఒక సాంప్రదాయం ఉన్నది. ఆలయాలన్నీ కూడా మూసేస్తారు. ఇక రేపొద్దున్నే అభిషేకాలతో శుద్ధం చేసి తిరిగి మరలా దేవతార్చనలు ఆరంభం చేసుకుంటారు. ఆలయాలు మూసేయటమే కాదు, ఎవరెవరి గృహములో ఉన్నటువంటి దేవతామూర్తులను కూడా ఇక శుద్ధం చేసుకోవడం అనేటువంటి ప్రక్రియ పొద్దున్నే అందరూ ఆరంభం చేసుకుంటారు. కనుక అశుభం అనేటువంటిదిగా భావించారు. గ్రహణ కాలము, గ్రహణ సమయమును అశుద్ధము. అది సూర్యగ్రహణం ఏర్పడ్డా అది ఒక అరిష్టముగా, అశుద్ధముగా భావిస్తూ ఉన్నాం. చంద్రగ్రహణం ఏర్పడ్డా కానీ దాన్ని ఒక అరిష్టముగా, అశుద్ధముగా భావిస్తూ ఉన్నాం. కనుక అలాంటి విధానం ఏర్పడ్డప్పుడు ఆలయాలన్నింటినీ కూడా మూసివేయటం, దర్శన వేళలు లేవేక. ఆ ప్రకారంగా ఉదయం మళ్ళీ అభిషేకాలతో స్వామివారిని శుద్ధం చేసి తిరిగి మరలా దర్శన విధానాన్ని కలగజేస్తారు. ఇదొక ఆచారంగా మనకి వస్తున్నటువంటి విధానము. కాబట్టి ఇక్కడ ఏంటంటే మరి చంద్రుడు, చంద్రమా మనసో జాత చక్షుసూర్యో అజాయత అని పురుష సూక్తం. చంద్రమా మనసో జాత, చంద్రుణ్ణి మనసుతో పోల్చారు. చంద్రుణ్ణి మనస్సుతో పోల్చారు. కాబట్టి ఇక్కడ మరి చూసినట్లయితే చంద్రగ్రహణం అనేది ఆల్రెడీ అందరి యందు కూడా ఏర్పడి ఉన్నటువంటి విధానము. వైజ్ఞానికంగా చూసినట్లయితే ఈ చంద్రగ్రహణము, సూర్యగ్రహణము అనేవి ఎందుకు వస్తున్నాయి అనేటువంటి మాటగా మరి సైన్సు, విజ్ఞానాత్మకంగా చెప్పుకున్నట్లయితే సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి అడ్డు రావటం కారణముగా చంద్రుడి మీద సూర్యకిరణాలు పడకపోవటం చేత అది చంద్రగ్రహణము అన్నారు. మామూలుగా మన చరిత్రాత్మకంగా చూసుకున్నట్లయితే ఆనాటి కాలంలో మరి అమృతం కోసంగా దేవదానవులు క్షీరసాగరం మదనం చేసినప్పుడు ఆ సందర్భంలో ఏర్పడేటువంటి యొక్క అమృత భాండాన్ని రాక్షసులు తీసుకుని పారిపోతూ ఉంటే ఆ విధంగా పోతున్నటువంటి విధానాన్ని దేవతలు గమనించి మరి శ్రీమన్నారాయణుని ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు మోహిని రూపముగా వచ్చి మరి వాళ్ళ వద్ద ఉన్నటువంటి యొక్క అమృత భాండాన్ని తీసుకుని మరి దేవతలందరికీ కూడా అమృతాన్ని పోస్తూ ఉన్నప్పుడు ఆ సందర్భాన్ని గమనించి రాహు అనేటువంటి వాడు దేవత ఆకారంలో వచ్చి కూర్చోవటము, మరి శ్రీమన్నారాయణుడు మోహిని రూపముగా ఉండి అమృతాన్ని దేవతలకు పోసుకుపోతూ ఉండగా రాహు యొక్క చేతిలో మరి ఆ అమృతం పడటము, వాడు తాగటము, ఎమ్మటే సూర్య చంద్రాదులు కనుసైగ చేయటము, రెప్పపాటు కాలంలో మోహిని అమ్మవారు గుర్తించటము, సుదర్శనం ప్రదర్శించటము, కంఠాన్ని దుని ఆడటం, ఒక రెప్పపాటు కాలం సాగిపోయిన విధానము. అప్పటికే వాని యొక్క నోట్లో అమృతం పోయింది కాబట్టి వాడు బతికిపోయాడు, అమరుడయ్యాడు. కనుక దేహము బతికింది, తలకాయ బతికింది. రెండు బతకటం కారణముగా అదే రాహువు కేతువులుగా మనం ఆలయాలలో వాటిని పూజ చేస్తూ ఉన్నాము. అప్పటి నుంచి పగబట్టి పర్వదినాలలో ఈ రాహుకేతులు అనబడేటువంటి వారు సూర్యుడిని మింగటము, చంద్రుణ్ణి మింగటము అనే విధానముగా చేస్తున్నారని చెప్పేసి మన పురాణ ఇతిహాసాల కథనం. ఇది పురాణ సంబంధమై ఉన్న అంశము. అయితే వైజ్ఞానికంగా చూసినట్లయితే అవి గ్రహములు, పైన ఉన్నటువంటి గ్రహాలు. ఆ విధంగా అవన్నీ కూడా పరిభ్రమిస్తూ ఉన్నాయి.
సూర్యుడు మరి స్థిరముగా ఉన్న విధానం అయితే, ఈ చంద్రుడు పరిభ్రమిస్తూ ఉన్నాడు, భూమి పరిభ్రమిస్తూ ఉన్నది. పరిభ్రమించే విధానములో భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒక రోజు అన్నారు, సూర్యుని చుట్టూ తిరిగి వస్తే ఒక సంవత్సరము అన్నారు. అట్లా చంద్రుడు కూడా పరిభ్రమిస్తూనే ఉన్నాడు. ఈ పరిభ్రమించే విధానములో సాధారణంగా సూర్యుడు స్వప్రకాశకుడు. స్వప్రకాశమై ఉన్న సూర్య కిరణాలని అన్ని గ్రహాలు తీసుకుంటూ ఉన్నాయి. కుజగ్రహము, బుధగ్రహము, శనిగ్రహము, శుక్రగ్రహము, అన్ని గ్రహములు ఎందుకన్నామంటే గురుగు ఆదానే సూర్యునిలో ఉన్నటువంటి ప్రకాశము తీసుకుని ప్రకాశింపబడుతున్నాయి కాబట్టి వాటిని గ్రహములు అన్నారు. సూర్యుడు నక్షత్రం స్వప్రకాశమై ఉన్న విధానము కాబట్టి ప్రకారముగా సూర్య కిరణాలు, సూర్య ప్రకాశం అన్ని గ్రహముల మీద ఉన్నది, అన్ని గ్రహాల మీద పడుతూ ఉన్నది. ఆ ప్రకారముగా పడే విధానములో మరి ఈ భూమి తిరిగే విధానములో మరి సూర్యునికి అభిముఖముగా వస్తే పగలు అన్నారు, సూర్యునికి విముఖముగా వస్తే దాని రాత్రి అని చెప్పనే విధానముగా భూమి మీద ఏర్పడేటువంటి రాత్రి పగలు అని చెప్పేసి అని అట్లాగా సూర్యప్రకాశము భూమి మీద పడినట్లుగానే చంద్రుని మీద కూడా పడుతూ ఉన్నది. చంద్రగ్రహం మీద పడ్డటువంటి సూర్యకిరణములు పరావర్తనం చెంది అవి మళ్ళా మన భూమిని చేరినప్పుడు దాన్ని వెన్నెల అని చెప్పని అన్నారు. ఇదొక సృష్టిలో ఉన్నటువంటి విధానము. సర్వేశ్వరుడు తన యొక్క నిర్మాణ ప్రక్రియలో ఏర్పాటు చేసినటువంటి విధానము. అదొక ఈశ్వర శాసనము, ఈశ్వర నియంత్రణ, ఈశ్వర శాసనము. అలాగా అవన్నీ కూడా కరెక్ట్గా ఆ కక్షలలో ఉండి పరిభ్రమించేటువంటి విధానము అది ఈశ్వరుని చేత నియామకం చేయబడ్డటువంటి అంశములు ఇవన్నీ కూడా. కాబట్టి ప్రకారంగా చూసినట్లయితే సూర్యుడు, మరి కింద చంద్రుడు, మధ్యలో భూమి. ఈ భూమి సూర్యకిరణాలు చంద్రుడి మీద పడకుండా అడ్డు తగులుతూ ఉండటం కారణముగా ఆ ప్రకారముగా చంద్రుని యందు మరి పాడ్యము రోజున కొంచెము విద్య, తదియ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి వరకు ఆ కళలు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. పెరిగినప్పుడు పూర్ణిమ ఏర్పడుతుంది, తగ్గినప్పుడేమో అమావాస్య ఏర్పడుతుంది. ఈ ప్రకారముగా చూసినట్లయితే మరి ఈ రోజున చెప్పుకునేటువంటి గ్రహ విధానం ఏంటంటే ఆ సూర్యునికి ఈ చంద్రునికి మధ్యలో అడ్డు వచ్చిన విధానమే భూమి. ఈ భూమి అడ్డు రావటం కారణముగా సూర్య కిరణములు చంద్రుడి మీద పడకపోవటము అనేది మనము గ్రహణ కాలముగా చెప్పుకుంటూ ఉన్నాం. ఇది వైజ్ఞానికంగా చెప్పుకునే అంశము. అది పురాణ అంశముగా చెప్పుకున్నట్లయితే చంద్రుణ్ణి ఈ రోజున ఆ రాహుకేతువులు మింగాయి అనేటువంటి మాట, అది పురాణ కథాంశము. ఇక్కడ వైజ్ఞానికంగా చూస్తే మరి ఆ సూర్యుడి కిరణాలు చంద్రుడి మీద పడకుండా ఈ భూమి అనేది అడ్డు రావటం కారణముగా చంద్రుడు చీకటైపోయాడు. అది మరి చంద్రగ్రహణము అనే మాటగా చెప్పుతూ ఉన్నాం. ఇక్కడ పారమార్థికముగా చూసినట్లయితే మరి ఈ మనసు అనేటువంటి చంద్రుడు, చంద్రమా మనసో జాత అన్నారు. కాబట్టి ఈ మనసు అనేటువంటి దానికి గ్రహణం పట్టింది. గ్రహణం అంటే చీకటి ఏర్పడింది, అజ్ఞానం ఏర్పడింది. శాంతం మనసు అనేది ప్రకాశం లేకుండా మూసుకుపోయింది. కారణం ఏంటంటే దానికి భూమి అడ్డొచ్చింది. ఏమిటా భూమి అంటే ఈ దేహం. కనుక ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నటువంటిది ఏంటంటే దేహాభిమానము. దేహము నేను అనేటువంటి భావనతో ప్రతి ఒక్క వ్యక్తి మనస్సు కప్పబడింది.
దేహాభిమానపాశేన చిరం బద్ధోసి పుత్రకః మోహోయం జ్ఞానఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ. దేహాభిమానపాశేన. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నటువంటిది ఆత్మాభిమానం ఉన్నదా, దేహాభిమానం ఉన్నదా అని గమనించుకోవాల్సిన అంశము. నేను ఆత్మను అంటాడా, నేను దేహము అంటాడా? అందరూ కూడా అనేటువంటి మాట నేను దేహము అనేటువంటి మాట. కాబట్టి ఈ దేహము అనేది భూమి, మనస్సు అనేదేమో చంద్రుడు, స్వప్రకాశమై ఉన్నటువంటిదేమో ఆత్మ. కాబట్టి ఆత్మ ప్రకాశము మనస్సులో నేరుగా పడనివ్వకుండా అడ్డొచ్చిబడింది ఈ యొక్క దేహం యొక్క సంబంధమై ఉన్న దేహ భావన. ప్రతి ఒక్క వ్యక్తి మనస్సులో దేహ భావనే ఉన్నది. నేను దేహము, పుట్టాను, చస్తాను, నా కులం ఇది, నా గోత్రం ఇది, నా నామం ఇది, నా పేరు ఇది, నేను బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి, వైశ్యుణ్ణి, శూద్రుణ్ణి అనేటువంటి విధానముగా దేహం యొక్క సంబంధ భావన బాగా మనస్సులో చొరబడి ఉండటం కారణముగా ఆ మనసు అనేది పూర్తిగా ప్రకాశం కోల్పోయింది, ఆత్మ ప్రకాశం కోల్పోయింది. కారణం ఏంటంటే ఈ దేహ సంబంధమై ఉన్నటువంటి యొక్క భావన బాగా అల్లుకుపోవటం కారణముగా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఈ యొక్క దేహ మోహాలే కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రకారముగా మరి చూసినట్లయితే ఈ దేహము అనేటువంటి భూమి ఆత్మ ప్రకాశమును గడ్డు రావటం కారణముగా మనసు అనేటువంటి చంద్రుడు కళాహీనుడయ్యాడు, అజ్ఞానాంధకారముతో మునిగిపోయాడు. అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు బుట్టుచుమ్మరల చెరువినులైన వారికి జక్షర పుట్టునే పరులు చెప్పిననైన నిజేక్షనైన కానలకు నేగిననైన హరిప్రబోధముల్ అక్షపు చీకటిన్బడి అన్నాడు భాగవతకారుడు. ఈ ప్రకారముగా ఆ యొక్క చంద్రుడు ఏ ప్రకారముగా మరి ఆ గ్రహణ సమయంలో పూర్తిగా అంధకారంలో మునిగిపోయాడో అట్లాగా ఈ మనసు అనేటువంటి చంద్రుడు కూడా పూర్తిగా అంధకారంలో, అజ్ఞానాంధకారంలో మునిగిపోయాడు. కారణం ఏంటంటే ఈ దేహ సంబంధమై ఉన్నటువంటి దేహం అనే భూమి అడ్డొచ్చింది. దేహము నేననేటువంటి యొక్క భావన ప్రతి ఒక్క వ్యక్తిలో ప్రగాఢముగా నాటుకుపోయింది. ఎవరైనా దేహాన్ని ఉద్దేశించి ఒక మాట అన్నారు అంటే ఎమ్మటే కర్ర పట్టుకొస్తారు, కత్తి పట్టుకొస్తారు. ఒకవేళ ఆత్మను తిట్టండి, ఎవరికి బాధ లేదు. బ్రహ్మమును తిట్టండి, ఎవరికి బాధ లేదు. దేహాన్ని తిడితే మాత్రం ఎమ్మటే కత్తి కర్ర పట్టుకురావటమే. కాబట్టి ఈ ప్రకారంగా అంత ప్రగాఢముగా ఏర్పడి ఉన్నటువంటి విధానం. అయితే ఏంటంటే ఈ గ్రహణ కాలము విధానం అంతా కూడా చూసినట్లయితే మరి గ్రహణం వీడిన తర్వాత పొద్దున్నే దేవతామూర్తులను శుద్ధం చేస్తారు. కాబట్టి మాలిన్యం పడ్డారు, దేవతలందరూ కూడా మలినాన్ని పొందారు, వాళ్ళు శుద్ధం చేయాలి అనేటువంటి యొక్క మాటగా మానవుడిలో ఉన్నటువంటి యొక్క భావన. ప్రతి ఒక్కరూ తమ తమ గృహములలో ఉన్నటువంటి పూజా మందిరములో ఉన్నటువంటి దేవతామూర్తుల్ని శుద్ధం చేసుకునే విధానం పొద్దున్నే అందరూ ఆరంభం చేసుకుంటారు. అయ్యవారులు కూడా ఆలయంలో ఉన్నటువంటి యొక్క స్వామివారిని కూడా అభిషేకాలతో శుద్ధం చేస్తాడు. కాబట్టి ఈ పూటంతా ఆలయాలన్నీ కూడా మూసేస్తారు. సరే, దేవుడు మలినం అయిపోయాడు గ్రహణ కాలంలో అనే భావన. మరి దేవుణ్ణి గుడిలో పెట్టి మూతేసినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చోవాలిగా, శివుడు మాత్రం ఇంట్లో కూర్చోడు, కమ్మగా తిరిగి వస్తూ ఉంటాడు. కాబట్టి ఈ దోషాలు వీడుకోవడం అని చెప్పేసి దేవుడికి మాత్రమే వస్తాయి అని చెప్పేసి ఇక్కడ పారమార్థికంగా ఉన్న అర్థం ఏంటంటే ఎవరైతే ఈ దేహం యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క మోహములో మునిగిపోయారో ఈ దేహం అనేటువంటి యొక్క భూమి చంద్రునికి అడ్డు రావటం కారణంగా జ్ఞాన ప్రకాశానికి ఎట్లయితే మనస్సు అనే చంద్రుడు మరి గ్రహణ విధానముగా మొత్తం అంధకారంలో మునిగిపోయాడో
అట్లాగా ప్రతి ఒక్క వాని మనస్సు కూడా ఈ దేహ సంబంధ మోహాలలో పడటం కారణముగా అనేక దుష్ట కార్యములు చేస్తూ ఉన్నాడు. అనేక అజ్ఞాన కార్యములు, దుష్ట కార్యములు, మరి ప్రకారంగా తాను ఆచరించేటువంటి దేహం కోసంగా ఆచరించే కర్మలు అవన్నీ మనసును చుట్టేస్తూ ఉన్నాయి. ఈ దేహం మీద ఉన్నటువంటి వ్యామోహంతో చేస్తూ ఉన్నారు అన్ని కార్యాలు. ఆ చేసిన కార్యముల కారణంగా మనసు అనేటువంటి యొక్క వస్తువు మాలిన్యం అవుతుంది, అజ్ఞాన అంధకారంలో మునిగిపోయింది. తత్కారణముగా మరి భగవంతుడుగా ఉన్నటువంటి యొక్క ప్రత్యేగాత్మ కూడా జీవభావంకి వెళ్ళిపోయింది. ప్రత్యేగాత్మ అన్నారు. ఆ ప్రత్యేగాత్మనే ఇక్కడ జీవుడు అని చెప్పారు. ఎందువల్ల జీవభావానికి వచ్చేసింది ప్రత్యేగాత్మ అని చెప్పారంటే మరి అజ్ఞానం, తమస్సు అనేటువంటి యొక్క ఆవరణాల కారణముగా మరి ఆ యొక్క జీవో దేవ సనాతన. కాబట్టి జీవుడు దేవుడే. కానీ ఎందువల్ల ఆ దేవుడు జీవుడయ్యాడు అని చెప్పారంటే మరి ఇక్కడ మాలిన్యాలన్నీ కూడా వచ్చి పడ్డాయి. ఎందువల్ల ఈ మాలిన్యాలు వచ్చాయని చెప్పానంటే మరి ఈ మనసు అనేటువంటి దానిని ఈ దేహము అనేటువంటి దేహ మోహాదులు మనసును పూర్తిగా కప్పివేశాయి. కనుక ఎవరికి కూడా నేను ఆత్మను, నేను బ్రహ్మమును అనేటువంటి యొక్క భావాలు లేవు. నేను దేహమును అనేటువంటి యొక్క భావాలే వ్యక్తిలో బాగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ దేహం కోసంగా ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆ దేహం కోసంగా ఎన్నో పాప కార్యాలు చేస్తూ ఉన్నాడు. మరి ఆ పాప సముదాయపు కారణముగా లోన ఉన్నటువంటి యొక్క ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి దేవుడు మరి జీవభావంలోకి వచ్చాడు, మాలిన్యం అయిపోయాడు. అందువల్ల ఈ ప్రకారముగా ఈ యొక్క మనసు అనేటువంటి యొక్క వస్తువు చంద్రుడు గ్రహణాన్ని పొందాడో ఆ గ్రహణమును వీడిన తర్వాత చూసినట్లయితే ఆ చంద్రుడు చాలా దేదీప్యమానముగా ప్రకాశిస్తాడు. గ్రహణము వీడిన చంద్రుడు దేదీప్యమానముగా ప్రకాశిస్తాడు. అట్లాగే ఎవరైతే మరి ఈ యొక్క ధ్యానాన్ని ఆచరించి సోహంభావ ధ్యానము ద్వారా నివృత్తి మార్గములో పయనించి వారు మరి ఈ దేహము అనేటువంటి యొక్క భావన నుండి నిలబడుతూ ఉన్నారు. ధ్యానములో ఉన్నప్పుడు మరి అనాత్మ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనాత్మ సంబంధమై ఉన్నటువంటి దేహాదులు 20 తత్వాలతో ఉన్న దేహం అంతయు కూడా తొలగింపబడుతుంది. ఈ గ్రహణ విధానములో కూడా ఈ భూమి అనేది పక్కకు వైదొలిగిందా అని చెప్పనంటే ఆ సూర్య కిరణాలు నేరుగా చంద్రుని పట్టడం కారణముగా ఆ చంద్రుడు మళ్ళా దేదీప్యమానంగా ప్రకాశిస్తాడు. అయితే ఈ భూమి అనేటువంటి పక్కకు వైదొలగాలి. తొలగితేనే సూర్యకిరణాలు భూమి మీద పడి అది మన పరావర్తనం చెంది వెన్నెలగా భూమి మీదకు వచ్చి ప్రకాశింపజేసే విధానం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా మనసు అనేటువంటి యొక్క చంద్రుల్లో కూడా అనేకమైనటువంటి కల్మషాలు ప్రవేశించాయి. ఈ దేహ భావన కారణముగా ఈ దేహం అనేటువంటిది భూమి, ఇదే మట్టి, ఇదే భూమి. కాబట్టి దేహాభిమానముతో మానవుడు కలుషితాలని సంపాదించుకుంటూ ఉన్నాడు. లోన శుద్ధముగా ఉన్నటువంటి యొక్క దేవుడుగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ మలినములు పొంది జీవభావంలోకి వస్తూ ఉన్నాడు. అందువల్ల గ్రహణం వీడిన తర్వాత తన గృహములో ఉన్నటువంటి యొక్క దేవతామూర్తులను శుద్ధం చేసుకుంటారు. అది ఎట్లా అని చెప్పనంటే ఎవరైతే ఈ దేహం అనేటువంటి యొక్క భావన పూర్తిగా ధ్యానం ద్వారా తొలగిపోతుందో అప్పుడు లోన ఉన్నటువంటి జీవో దేవ సనాతన అని పిలువబడేటువంటి ఆ జీవుడు కూడా మరి శుద్ధం చేయబడతాడు. ఆ మాలిన్యాలు తీసేసుకోవటం అవుతుంది. ఆ యొక్క జీవుడే దేవుడు, శివజీవైక్యము అన్నారు. అది శుద్ధం చేయటం అని చెప్పనంటే లోన ఉన్నటువంటి దేవదేవుడుగా ఉన్నటువంటి యొక్క ఆ జీవుడు మాలిన్యముల కారణముగా జీవభావాన్ని పొందాడు. ఆ తర్వాత ఈ ధ్యానము ద్వారా ఈ దేహాన్ని తొలగింపజేసినప్పుడు దేహ గ్రహాన్ని, దేహ భూమి గ్రహాన్ని తొలగింపజేయాలి. అది ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. స్థూల శరీరంబు సుస్థిరంబుగనుండు సర్వేంద్రియంబులపశాంతి నందు సన్మన పవనములు చంచలింపకయుండు కామాది శత్రువర్గము నశింసు స్ఫురత్తు అమానిత్వాది సుగుణములు సమకూరు ఘన గుణాతీత లక్షణమునదవు
బొలుపారు వైరాగ్య బోధోపరతులు సంపూర్ణంబులై మది బదలుచుండు పరమ సుఖవార్ది ఒప్పొంగి పారుచుండు ముందట వసించి మోహించి మోక్షలక్ష్మి సర్వమును బ్రహ్మమును జూచు శాంతి నిధికి సర్వమును బ్రహ్మమును జూచు శాంతి నిధికి ఆ స్థితికి మనం రావాలని చెప్పన్నట్లయితే ఎక్కడి నుంచి మన ప్రయాణం ఆరంభమైంది అని చెప్పనంటే స్థూల శరీరంబు సుస్థిరంబుగా నుండు. కాబట్టి ముందుగా ఆ స్థూల దేహం అనేటువంటి యొక్క ఆ భూగ్రహము వైదొలగాలి. అనగా దేహం పూర్తిగా మరి ఆ జడం కావాలి, మన స్పృహలో లేకుండా జడం కావాలి. మనస్సుని మరి హంస యొక్క ఆశ్రయంలో పెట్టినప్పుడు క్రమక్రమముగా ఈ స్థూల దేహం అనేటువంటిది జడమైపోతుంది అని చెప్పిన అన్నారు. ఆ ప్రకారముగా ఆ దేహం అనేటువంటి యొక్క ఆ భూమి మెల్లగా జడమైపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చేటువంటి యొక్క మంచి మార్పులు అవన్నీ కూడా దేవభూములు అన్నారు, ఈశ్వర భూమి అన్నారు, సుషుమ్న మార్గము అన్నారు, తురీయ మార్గము అన్నారు. కాబట్టి ఆ మార్గంలో అడుగు పెట్టాలని చెప్పి అన్నట్లయితే సాధకుడు ఈ భూమి అనేటువంటి యొక్క ఈ గ్రహము ముందు తొలగితేనే నీకు ఆ మార్గం ఏర్పడుతుంది. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మష సుఖేన బ్రహ్మ సంస్పరిశ అత్యంతం సుఖం అశ్నుతే సుఖేన బ్రహ్మ సంస్పరిశ అన్నాడు పరమాత్మ భగవద్గీతలో 6వ అధ్యాయంలో. సుఖేన అనాయాసముగా బ్రహ్మ సంస్పరిశ, బ్రహ్మ సంస్పరిశ బ్రహ్మమును స్పృశించుట, బ్రహ్మమును స్పర్శించుట అని చెప్పనే మాట చాలా అందముగా ఉన్నటువంటి మాట, చాలా గొప్పగా ఉన్నటువంటి మాట. అది ఊహకు అనూహ్యముగా ఉన్నటువంటి యొక్క మాట, కేవలం సాధనలో మాత్రమే అనుభవానికి వచ్చేటువంటి మాట. ఆ ప్రకారముగా ఆ యొక్క నివృత్తి మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారికి ముందుగా ఈ స్థూల దేహం అనేటువంటిది పూర్తిగా జడం కావాలి. దాన్నే రామచంద్రమూర్తి స్థూల శరీరంబు సుస్థిరంబుగా నుండు. ఇక దేహములో ఏ కదలికలు లేవు. సాధారణంగా ధ్యానంలో కూర్చున్నప్పుడు దేహంతో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఆ దేహం చాలా ఇబ్బంది పెడుతుంది ధ్యానములో ఉన్నప్పుడు. ఎందుకంటే కాలు నొప్పులని, నడుము నొప్పులని, మోకాలు నొప్పులని చెప్పని ఆ దేహం ముందు వంగిపోవటము, అనేక రకాలైనటువంటి యొక్క ఇబ్బందులన్నీ కూడా ధ్యాన పరులకు ఈ స్థూల దేహము ద్వారా వచ్చే ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఎక్కువసేపు కూర్చోలేక లెగిసిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధముగా ఉన్న సాధనలో మరి పూర్తిగా దేహం జడమైపోయినప్పుడు నీకు దేహం యొక్క సంబంధ బాధలు ఇంకేమి లేవిక. దేహం జడమైంది, తన్మయత్వము అన్నారు. తనువుని మరచి ఉన్న స్థితియే తన్మయత్వము అని చెప్పని అంటారు. అది రావటం చాలా గొప్ప విశేషము. ఎవరి యొక్క మనస్సు అయితే మరి కల్మషాల నుంచి ఎడబడుతుందో అలాగా ఉన్నటువంటి యొక్క మనస్సు బ్రహ్మ సంస్పరిశ అని చెప్పి అన్నట్లుగా ఆ నివృత్తి మార్గంలో బ్రహ్మం వైపుకు ప్రయాణం చేస్తున్నప్పుడు ముందుగా జారిపోయే వస్తువు స్థూల దేహము. ఇది జారిపోవాలి. ఇది కనుక జారిపోతేనే మరి ఆ చంద్రుడు అనగా మనస్సు 16 కళలతో ప్రకాశమానముగా ఎలిగే విధానం ఏర్పడుతుంది. అక్కడి నుంచి ఆ మనస్సు అనేది నివృత్తి మార్గములో ప్రకాశముతో దేదీప్యమానముగా ప్రయాణం చేస్తుంది. కాబట్టి స్థూల శరీరంబు సుస్థిరంబుగా నుండు సర్వేంద్రియంబులు ఉపశాంతి నందు. ఆ తర్వాత వచ్చేటువంటి యొక్క అనుభవము జ్ఞానేంద్రియములలో, కర్మేంద్రియములలో ఎలాంటి చలనము లేకుండా నిశ్చలమైపోతాయి ఇంద్రియాలు కూడా. సన్మనఃపవనములు చెంచలింపకయుండు. ఆ ప్రకారముగా సాధనలో ముందుకు పోయినట్లయితే ఎప్పుడైతే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు రెండు కూడా జడమయ్యే విధానం ఏర్పడుతుందో అప్పుడు సన్మనఃపవనములు చెంచలింపకయుండు. మనస్సు, శ్వాస రెండు కూడా పూర్తిగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అన్నాడు.
సన్మనః పవనములు చెంచలింపకయుండు కామాది శత్రువర్గము నశింసు. ఆ తర్వాత కలిగే అనుభవం ఏంటంటే కామాది శత్రువర్గము నశింసు అన్నాడు. అనగా మరి ఆ సూక్ష్మ దేహములో చేరి ఉన్నటువంటివి ఈ గుణాలన్నీ కూడా ఆసురీ సంబంధమై ఉన్నటువంటి యొక్క వర్గమంతా కూడా మరి ఆ యొక్క సూక్ష్మ దేహములో చేరి ఉన్నాయి కాబట్టి అట్టి ఆ సూక్ష్మ దేహము జ్ఞానాగ్ని ద్వారా దగ్ధం చేయబడుతుంది కాబట్టి మరి ఆ సూక్ష్మ దేహములో చేరి ఉన్నటువంటి ఆసురీ సంబంధమై ఉన్నటువంటి గుణాలన్నీ కూడా కాలిపోతాయి. కాబట్టి కామాది శత్రువర్గము నశింసు స్ఫురత్తు అమానిత్వాది సుగుణములు సమకూరు. అమానిత్వాది అంటే అవి దైవీ గుణాలు. ఆశ్రయ గుణాలు అంతరిస్తాయి, దైవీ గుణాలు చక్కగా ఏర్పడతాయి. కారణం ఏంటంటే అసుర సంబంధమై అసుర గుణాలకు బలాన్ని చేకూర్చేటువంటిది అవిద్య. ఎప్పుడే మలిన సాత్వికమై ఉన్నటువంటి యొక్క అవిద్య అంతరిస్తుందో అప్పుడు శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి యొక్క విద్య అనేది ఏర్పడుతుంది. మలిన సాత్విక అవిద్య అంతరించకపోతే నీకు శుద్ధ సాత్విక విద్య అనేది ఏర్పడే అవకాశం లేదు. ఇదే మాట ఈశావాస్యం బోధిస్తూ ఉన్నది. అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం అశ్నుతే. అవిద్యయా మృత్యుం తీర్త్వా, అవిద్యను దాటి మృత్యువును దాటి దేహభావాన్ని దాటి ఆ తర్వాత మలిన సాత్విక అవిద్య అంతరించి శుద్ధ సాత్విక విద్య ఏర్పడ్డప్పుడు విద్యయా అమృతం అశ్నుతే. ఆ విద్య ద్వారా అమృత ప్రాప్తి ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా మరి మలిన సాత్వికములో చేరి ఉన్నటువంటి ఈ ఆశ్రయ సంబంధ గుణాలన్నీ కూడా జ్ఞానాగ్ని ద్వారా కాలిపోయినప్పుడు మలినములు మొత్తం కూడా వీడిపోయినప్పుడు అతనిలో మలిన సాత్వికం పోయి శుద్ధ సాత్వికం ఏర్పడుతుంది. కనుక శుద్ధ సాత్విక విద్య ఏర్పడినప్పుడు ఏమవుతుంది? అమానిత్వాది సుగుణములు సమకూరు. అమానిత్వం, అదంభిత్వం, అహింస, శాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ. ఇని ఈ ప్రకారముగా ఉన్నటువంటి ఆ అమానిత్వాది సద్గుణాలు అన్నీ కూడా వాళ్ళకి చక్కగా ఏర్పడతాయి. కాబట్టి అది విద్య ఉండటం కారణముగా అమానిత్వాది సుగుణములు సమకూరు ఘన గుణాతీత లక్షణమునదవు. ఆ తర్వాత వచ్చేటువంటి పరిస్థితి ఏమిటని చెప్పనంటే ఘన గుణాతీతము. సాత్విక, రాజసిక, తామసిక ఈ మూడు గుణములకు అతీతమై ఉన్నటువంటి యొక్క స్థితి ఏర్పడుతుంది. త్రిగుణావస్థలకు అతీతం, గుణత్రయానికి అతీతం అని చెప్పిన అర్థం. భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగమైతే అది దాటిన తర్వాత ఉన్నటువంటి యొక్క అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము అన్నారు భగవద్గీతలో. కాబట్టి 14వ అధ్యాయం గుణముల యొక్క సంబంధమై ఉన్న అంశమైతే అది దాటాము అని చెప్పినంటే తర్వాత వచ్చే అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి. కాబట్టి ఈ ప్రకారముగా గుణములు దాటినట్లయితే ఏముంది అక్కడ? గుణాతీత స్థితి, అదే పరబ్రహ్మ స్థితి, ఆత్మస్థితి. కాబట్టి ఘన గుణాతీత లక్షణమునదవు బొలుపారు వైరాగ్య బోధోపరతులు సంపూర్ణంబులై మది బదలుచుండు పరమ సుఖవార్ది ఒప్పొంగి పారుచుండు అన్నారు. ఎప్పుడైతే ఈ ప్రకారముగా స్థూల దేహాన్ని పూర్తిగా జడం చేసుకొని జ్ఞాన కర్మేంద్రియాలను పూర్తిగా మరి అవి కూడా చలనం లేకుండా చేసుకొని ఈ శ్వాస మనస్సు రెండు కూడా పూర్తిగా ఆగిపోయినటువంటి విధానం కలగజేసుకొని ఆ తర్వాత మలిన సాత్విక అవిద్య పూర్తిగా తొలగిపోయి శుద్ధ సాత్విక విద్య ఏర్పడ్డప్పుడు ఆ శుద్ధ సాత్విక విద్యతో తురియ యోగ సమాధిని పొందినప్పుడు అట్టి తురియ యోగ సమాధి యందు ఏముందయా అని చెప్పనంటే పరమానందము, బ్రహ్మానందము అన్న. పరమ సుఖవార్ది ఒప్పొంగి, పరమ సుఖవార్ది బ్రహ్మానంద వాప్తి. అక్కడ చక్కగా ఆ యొక్క ఆనందములో ఊరలాడే విధానముగా ఉంటాడు. కాబట్టి అలాంటి యొక్క యోగ సమాధి పరిపూర్తి స్థితి ఆ బ్రహ్మానందములో ఉండిపోవటము. కాబట్టి ప్రకారముగా సుఖవార్తి ఒప్పుచుండు
ముందట వసించి మోహించి మోక్షలక్ష్మి సర్వమును బ్రహ్మమును చూచు శాంతి నిధికి. కనుక సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి యొక్క 4వ సోపానముగా చెప్పేటువంటి యొక్క అట్టి ఆ బ్రహ్మ భావన కలగాలని చెప్పన్నట్లయితే మన యొక్క సాధన ముందుగా ఈ భూమిగా ఉన్నటువంటి దేహము అనేటువంటి దాన్ని పూర్తిగా తొలగింపజేసిన తర్వాతే నీకు ఈ ప్రయాణం అనేటువంటిది సాధ్యమవుతుంది. కనుక దేహాభిమానము ఉన్నంత వరకు, దేహ స్పర్శ ఉన్నంత వరకు, దేహ భావన ఉన్నంత వరకు వారు ఈ దేవభూములలో మరి ఈ నివృత్తి మార్గములో పయనించే అవకాశం మాత్రము ఉండదు. అందుచేత ఈ ప్రకారముగా ప్రతి ఒక్క వ్యక్తి యందు చూసినట్లయితే మరి ఈ గ్రహణ కాలము, కాబట్టి ఈనాడేదో మనకి విశ్వములో ఏర్పడేటువంటి విధానములో గ్రహణ కాలము అని చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ గ్రహణ కాలం 1 గంట 2 గంటలో ఉండి వెళ్ళిపోతుంది. ఇది ఈశ్వర శరీరములో ఏర్పడేటువంటి యొక్క అంశము. ఇది సమిష్టి ఈశ్వర శరీరములో ఏర్పడేటువంటి యొక్క అంశము గ్రహణ కాలం. కానీ జీవుని యొక్క శరీరములో ఏర్పడేటువంటి గ్రహణ కాలం అది ఎప్పుడూ కూడా ఆ గ్రహణం పట్టే ఉన్నటువంటి యొక్క విధానము. కాబట్టి ఇక్కడ ఈశ్వరుడు జీవుడు 2 అంశాలుగా ఉన్నాయి. కాబట్టి ద్వావిమౌ పురుషౌ లోకే చరశ్చాక్షర ఏవచ చర సర్వాణి భూతాని కూటస్థ అక్షర ఉచ్యతే. కాబట్టి ఈ ప్రకారముగా క్షర పురుషుడు అక్షర పురుషుడుగా శాస్త్రం చెబుతూ ఉన్నది. ఈశ్వర పురుషుడు జీవ పురుషుడు అని. కాబట్టి ఈశ్వర పురుషుడుగా ఉన్నటువంటి ఆయన శరీరములో కలిగేటువంటి గ్రహణ సంబంధమై ఉన్న కాలముగా అది వచ్చేటువంటి విధానం ఒక 2 గంటలో గంట కాలము ఉండి వెళ్ళిపోయే విధానం ఉంటుంది. కానీ జీవుడి యొక్క విధానంలో ఏర్పడేటువంటి గ్రహణ కాలము అది ఎప్పటి నుంచో పట్టి ఉన్నటువంటి యొక్క విధానము. కాబట్టి ఈ ప్రకారముగా ఈ యొక్క సప్రకాశమై ఉన్నటువంటి యొక్క సూర్యుడు ఆత్మకు, మరి ఆ చంద్రుడకు మనసు ఏతున్నదో ఆ మనసుకు చంద్రుడికి సప్రకాశముకు సూర్యుడకు ఆత్మకు మధ్యలో ఏర్పడ్డటువంటి ఈ భూమి అడ్డుగా రావటమే దాని చంద్రగ్రహణము అనేది ఒక వ్యవహారములో ఉన్న అంశాన్ని మనం పారమార్థికం వైపుగా చెప్పుకుంటున్నటువంటి విధానం ఏంటంటే ఆ యొక్క సప్రకాశముగా ఉన్నటువంటి సూర్యుడిగా ఉన్నటువంటి యొక్క ఆత్మ, ఇక్కడ చంద్రుడిగా ఉన్నటువంటి యొక్క మనస్సు, మధ్యలో చేరి ఉన్నటువంటి భూమి అనేటువంటి యొక్క దేహము. కనుక దేహాభిమానము ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మాభిమానము అనేది లేదు. దేహాభిమానం అనేది బాగా ప్రగాఢముగా వచ్చింది. కాబట్టి దాన్ని తొలగింపజేసుకోవాలి. అనగా అక్కడేమో ఈశ్వర దేహములోనేమో ఆ భూమి పక్కకు వైదొలగగానే ఎమ్మటే చంద్రుడు మళ్ళీ యథావిధిగా ప్రకాశిస్తూ ఉన్నాడు. భూమి అడ్డు వచ్చినప్పుడు ఆ యొక్క చంద్రుడు ప్రకాశం కోల్పోతాడు, అంధకారంలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ భూమి కాస్త పక్కకు వైదొలిగిందా అని చెప్పనంటే యథావిధిగా చంద్రుడు ప్రకాశిస్తాడు. అట్లాగే మనలో కూడా ఈ దేహము అనేటువంటి యొక్క భూమి ప్రస్తుతం ప్రతి ఒక్క వ్యక్తి యందు కూడా దేహాభిమానముగా అడ్డు వచ్చి ఉన్నది. కనుక ఏ యొక్క దేహాభిమానముగా అడ్డు వచ్చి ఉన్నదో దాన్ని తొలగింపజేసుకోవాలంటే ధ్యానం ఒకటే. రెండవది తొలగింపజేసుకోవడం అని చెప్పానంటే అది ప్రారంధం అయిపోయిందా అంటే ఆ పూట దేహం వెళ్ళిపోతుంది. ప్రారంధం అయిపోయినా దేహం వెళ్ళిపోతుంది. కాబట్టి దేహం పోయిన తర్వాత మనకి తరింపు మార్గం లేదు, మోక్ష విధానం పొందే అవకాశాలు లేవు. దేహధారులుగా ఉన్నటువంటి వారు మాత్రమే ధ్యాన మార్గములో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దేహము లేకుండా ధ్యానం చేసే అవకాశాలు అనేటువంటివి లేవు. కాబట్టి ప్రకారముగా మరి ఆ దేహం అనేటువంటిది ఉన్నప్పుడే మనం సాధన ద్వారా, యోగ సాధన ద్వారా, నివృత్తి మార్గము ద్వారా ఈ స్థూల శరీరాన్ని జడం చేసుకోవాలి. ప్రారంధం అయిపోయిందా అంటే ఆ దేహం శవం అవుతుంది. కాబట్టి ఆ శవం కావటానికి ముందే మనం దాన్ని జడం చేసుకోవాలి. అది కేవలం ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ ప్రకారం నివృత్తి మార్గము ద్వారా సాధకులు ఈ శరీరమును తొలగింపజేసుకుని
అక్కడి నుంచి దేవభూములలో ఈశ్వర భూములలో ప్రయాణం చేసే విధానము, సుషుమ్న మార్గములో మరి ప్రయాణం చేసే విధానము, దీన్నే పృథివీ యాత్ర అన్నారు. రెండవది సుషుమ్న యాత్ర అన్నారు. పృథివీ యాత్ర అనే దాంట్లో స్థూల దేహము జడమవుతుంది. సుషుమ్న యాత్ర అనే దాంట్లో సూక్ష్మ దేహము జడమవుతుంది. గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహము అది పృథివీ యాత్రలో అది జడమవుతుంది. తర్వాత ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహము సుషుమ్న యాత్రలో అది జడమవుతుంది. ఇది రెండు యాత్రలు స్వామి చెప్పినటువంటి యొక్క అంశము. ఒకటేమో పృథివీ యాత్ర, మరొకటేమో మరి సుషుమ్న యాత్ర అన్నారు. కాబట్టి ఈ పృథివీ యాత్రలో మరి చూసినట్లయితే శ్వాస లయమయ్యేదాకా ఉన్నటువంటి భాగాన్నేమో పృథివీ యాత్ర అన్నారు. శ్వాస లయమైనప్పుడు ఆ శ్వాస ఎరుక అవుతుంది కాబట్టి ఆ ఎరుక యొక్క ఆశ్రయములో ఉన్నటువంటిది సూక్ష్మదేహం. స్వామివారు చెప్పిన అంశం ఏంటంటే దీన్నే మూలాధారం అనేటువంటి మాటలుగా చెప్పుకొచ్చారు. అనగా మూలాధారం అన్నప్పుడు ఈ దేహానికి మూలం శ్వాస అన్నారు, సూక్ష్మ దేహానికి ఆధారం ఎరుక అని చెప్పి అన్నారు. కాబట్టి ఎరుక యొక్క ఆశ్రయంలో ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహం పనిచేస్తుంది. ఈ శ్వాస యొక్క ఆశ్రయంలో గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూలదేహం పనిచేస్తూ ఉన్నది. ఇది గమనించాల్సిన అంశము. అందువల్ల ఈ దేహానికి 20 తత్వాలు కలిగి ఉన్నటువంటి యొక్క ఈ గోళకాత్మికమై ఉన్నటువంటి దేహానికి మూలముగా ఈ శ్వాస ఉన్నది. 19 తత్వాలు కలిగి ఉన్నటువంటి ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మ దేహానికి ఎరుక ఆధారమై ఉన్నది అనేటువంటి మాట. కాబట్టి ధ్యానమునందు ఏమవుతుందని చెప్పనంటే ఎప్పుడైతే ఈ శ్వాస అనేటువంటిది తగ్గే కొద్దీ ఈ స్థూల దేహం అనేటువంటిది జడమవుతుంది అని చెప్పి అన్నారు. ఎప్పుడైతే శ్వాస అనేది 10 అంగుళములుగా సంచరించేటువంటి యొక్క శ్వాస 2 అంగుళములుగా తగ్గుతూ రాగా చివరికి 2 అంగుళాలు మాత్రమే సంచరించే స్థాయిలో ఉన్నటువంటి దాన్ని కుండలినీ యోగము అన్నారు. ఆ కుండలినీ యోగము యొక్క పరిస్థితికి వచ్చేసరికి పూర్తిగా ఈ దేహం అనేది జడమైపోతుంది అన్నారు. కనుక ఈ దేహం అనేది జడం కావటంతో దాన్ని పృథివీ యాత్ర ముగిసినట్లు అని చెప్పి అన్నారు. ఎందుకంటే పృథివీ అంటే భూమి, కాబట్టి భూమి అంటే ఈ దేహము, 20 తత్వాలు కలిగి ఉన్న దేహము, 25 గోళకాలు కలిగి ఉన్న దేహము. కాబట్టి ఈ దేహం అనేటువంటిది పూర్తిగా జడం కావాలని చెప్పి అన్నట్లయితే మరి ఆ 10 అంగుళములుగా సంచరించేటువంటి యొక్క శ్వాస 2 అంగుళములు సంచరించే పరిధికి ఆకాశాంశమునకు వచ్చేసిందా అని చెప్పనంటే శరీరం పూర్తిగా జడమవుతుంది, తన్మయం వచ్చేస్తుంది. కాబట్టి అక్కడ చెప్పారు తైత్రీయోపనిషత్తులో ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధం ఇది ప్రాచీన యోగ్యోపాస్వ అనగా ఆకాశ శరీరం. కాబట్టి ఇక ఇంతకాలముగా పృథివీయే దేహముగా కలిగి సంచరించేటువంటి యొక్క తాను మరి ఈ 10 అంగుళములుగా సంచరించేటువంటి యొక్క శ్వాస తన గమనాన్ని పూర్తిగా తగ్గించుకొని ఎప్పుడైతే ఆకాశాంశములోకి ప్రవేశించిందో అప్పుడు ఆ సాధకుడు ఎట్లా ఉంటాడు అంటే ఆకాశ శరీరం. ఇక వానికి ఆకాశమే శరీరముగా వ్యాపకత్వం కలిగి ఉంటాడు, అనంతత్వం కలిగి ఉంటాడు, సూక్ష్మత్వం కలిగి ఉంటాడు. చాలా నిశ్చలముగా ఉన్న స్థితి ఏర్పడుతుంది. అక్కడ ఆనందాన్ని కూడా సగ్గా పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అది తైత్రీయోపనిషత్తులో ఆకాశ శరీరం అన్నాడు. ఆకాశ శరీరం సత్యాత్మ ప్రాణారామం. కాబట్టి ప్రాణము ఆత్మయందు రమించే విధానముగా ఏర్పడుతుంది అన్నాడు. సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం. ఇక ఆ తురీయ స్థాయికి వెళ్ళిపోయాడు కాబట్టి మనస్సు అనేది కూడా ఇక ఆనంద స్పర్శ
ఇక ఆనందంలో మునక వేసేటువంటి యొక్క విధానం అక్కడ ఆ మనస్సుకి ఏర్పడుతుంది. కాబట్టి మన ఆనందం శాంతి సమృద్ధం, సమస్త ఇంద్రియ వ్యాపారం అంతా కూడా సమసిపోయింది కనుక సమస్త విషయ సంబంధమైనటువంటి స్పర్శలు తగ్గిపోయాయి. కాబట్టి అక్కడ కేవలం తానే ఉండటం కారణముగా అక్కడ శాంతి సమృద్ధం అనేటువంటి మాటలో వాడుతూ ఉన్నాడు ఉపనిషత్కారులు. ఇదంతా కూడా ఆ కుండలిని యోగము ఆ స్థితికి పోయినటువంటి వారికి మాత్రం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఆ స్థితికి పోయినప్పుడు ఆ కుండలిని స్థాయి సుషుమ్న ద్వారం వద్దకు పోయినటువంటి విధానములో అక్కడ దేహం పూర్తిగా జడమవుతుంది. కాబట్టి అది ఈ యొక్క భూగ్రహం పూర్తిగా తొలగిపోవటము అనే అంశము, అది పృథివీ యాత్ర ముగిసినట్లు అని అర్థం. కనుక పృథివీ యాత్ర ముగిసిన విధానములో స్థూల దేహం అనే గ్రహము ఎప్పుడైతే పూర్తిగా వైదొలిగిందో, ఎట్లయితే ఆ చంద్రుడు 16 కళలతో పూర్ణ చంద్రుడుగా పౌర్ణమి రోజునే వచ్చే గ్రహం కాబట్టి పూర్ణ చంద్రుడుగా 16 కళలుగా ఎట్లా మనస్సు ప్రకాశిస్తుందో, అనగా చంద్రుడు ప్రకాశిస్తాడో, అట్లాగా ఆ మనసు అనేది కూడా మరి ఆ బ్రహ్మము యొక్క స్థితిలో ఆ బ్రహ్మ ప్రకాశంలో పూర్తిగా మునిగిపోతుంది. కాబట్టి ఆ ప్రకారం ఎంతకాలముగా ఏ యొక్క జీవో దేవః, ఆ జీవుడే దేవుడు, ఏ ప్రత్యేకాత్మ మరి దేవుడుగా ఉన్నటువంటి యొక్క తానే జీవభావన మాలిన్యములు పొందాడు. గ్రహణం పట్టింది కాబట్టి ఆ జీవుడు మాలిన్యములు పొందాడు. కాబట్టి ఎప్పుడైతే గ్రహణం వీడిందో మరి ఆ జీవుడిలో ఉన్నటువంటి యొక్క మాలిన్యములు మొత్తం కూడా కడగబడతాయి. కాబట్టి ఆ ప్రకారంగా మన దేవతా విగ్రహాలు కడుక్కోవటము, శుద్ధం చేసుకోవటం అనేటువంటి యొక్క అంశం ఏమిటయ్యా అంటే, మరి ఈ జీవుడే మలినమును పొందినటువంటి విధానం, ఆ దేవుడే మలినమును పొందినటువంటి జీవుడు అని అర్థం. కనుక ఆ జీవుడు పూర్తిగా జ్ఞానము చేత కడగబడి శుద్ధము చేయబడి మరి ఆ జీవత్వాన్ని పూర్తిగా విడిపోయి దేవుడుగా ఉంటాడు. కనుక మరి ఆ ప్రకారముగా జీవో బ్రహ్మైవ, జీవుడు అయం ఆత్మ బ్రహ్మ అన్నట్లుగా మరి యొక్క ఈ జీవుడే జీవత్వం తొలగిపోయి అక్కడ ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకమై ఉన్నటువంటి వస్తువు బ్రహ్మముగా ఉండిపోయేటువంటి విధానం ఏర్పడుతుంది. కాబట్టి మరి ఈ ప్రకారముగా నానా కర్మలతో చేరి ఉన్నటువంటి యొక్క ఆ మనస్సు పూర్తిగా మాలిన్యాలతో మునిగిపోయి ఉన్నది. జీవుడేమో అవిద్యాదులతో పూర్తి కప్పబడి ఉన్నాడు. ఇట్లాగా ఆ యొక్క దేవుడుగా ఉన్న జీవుడు అవిద్యాదులతో కప్పబడి ఉండటం కారణమేమో మరి మనస్సు పూర్తిగా మాలిన్యముల యొక్క అంధకారములో మునిగిపోవటం కారణము. ఈ రెండింటికి కారణం ఏంటయ్యా అంటే మధ్యలో ఏర్పడ్డటువంటి ఈ భూమి అనేటువంటి యొక్క దేహము యొక్క మాలిన్యం. కాబట్టి దాన్ని పృథివీ యాత్ర ద్వారా సాధకులు తొలగింపజేసుకోవాల్సి ఉంటుంది. దాన్నే స్వామివారు పృథివీ యాత్ర అన్నారు. ఎప్పుడైతే ఆ యొక్క పృథివీ సంబంధమై ఉన్నటువంటి దేహం పూర్తిగా వైదొలిగిపోయిందో ఆ తర్వాత సాధకుడు సుషుమ్నాలో ప్రవేశిస్తాడు. ఆ సుషుమ్నాలో ప్రవేశించినప్పుడు అక్కడ ఆ యొక్క ఇంద్రియాత్మకమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం పూర్తిగా లయమైపోయే విధానము ఏర్పడుతుంది. ఆ సుషుమ్న యాత్ర అనేటువంటిది కొనసాగించుకోవటమే దాన్నే తురీయ అతీతము అని చెప్పనన్నారు. అనగా శ్వాస పూర్తిగా ఆగిపోయి ఈ భూమి అనేటువంటి యొక్క దేహం పూర్తిగా జడమైపోయే విధానముగా ఉన్నటువంటి ఈ పృథివీ యాత్ర అనేదంతయు కూడా తురీయము అనే మాటగా చెప్పబడుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క శ్వాస పూర్తిగా ఆగిపోయి మహాకారణముగా తెలివిగా అయ్యి సుషుమ్న ప్రయాణంలోకి అడుగు పెడుతుందో ఆ సుషుమ్న యందు ఇంద్రియాత్మకమై ఉన్నటువంటి సూక్ష్మదేహం పూర్తిగా అక్కడ లయమైపోతుంది. కాబట్టి ఆ యొక్క సుషుమ్న ప్రయాణాన్ని తురీయ అతీతము అన్నారు. ఒకటేమో సవికల్ప సమాధి, రెండవది నిర్వికల్ప సమాధి. ఒకటేమో సవిశేష సమాధి, రెండవది నిర్విశేష సమాధి. ఒకటేమో సబీజ సమాధి, రెండవది నిర్బీజ సమాధి అనే మాటగా చెప్పుకొచ్చారు. కాబట్టి పృథివీ యాత్ర అనే అంశం ఉన్నంత వరకు అది తురీయముగా చెప్పబడుతుంది.
తురియము అంటే నాలుగవ అని అర్థం. మామూలుగా ఎవరైనా సన్యాసం స్వీకరిస్తే వారిని తురీయ ఆశ్రమాన్ని స్వీకరించారు అని చెప్పని అంటారు. ఎవరైనా సన్యాసాన్ని స్వీకరించినప్పుడు వారిని తురీయ ఆశ్రమాన్ని స్వీకరించారు అని చెప్పని అంటారు. ఎందుకంటే బ్రహ్మచర్యము ఒక అంశము, తర్వాత గార్హస్థ్యము రెండవది, వానప్రస్థము మూడవది, నాలుగవది సన్యాసము అన్నారు. ఆ సన్యాసాన్ని నాలుగవది కాబట్టి అతడు మరి తురీయ ఆశ్రమాన్ని స్వీకరించని చెప్పని అంటారు. అది కేవలం లోక వ్యవహారములో వాడబడేటువంటి యొక్క అంశము. ఇక్కడ సన్యాసము అనేటువంటి అంశం ఏంటంటే, ఇంతకాలముగా జీవుడు ఈ 25 తత్వాలతో సంబంధం పడి ఈ లోక వ్యవహారం చేస్తున్నటువంటి అతడు ఒక సంసారిగా ఉన్నాడు. ఈ సంసార సంబంధమై ఉన్నటువంటి దుఃఖములు, బాధలు, వేదనలు అన్నీ కూడా పొందేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ విధముగా ఉన్నటువంటి యొక్క ఈ జీవుడు మరి గురు అనుగ్రహంతో నివృత్తి మార్గం వైపుకు ప్రయాణం చేసి ఇక ఈ సంసారము నుండి విడబడుతున్నాడు. ఇక్కడి నుంచి ఇక అనేక జన్మలుగా ఈ సంసారిగా ఉన్నటువంటి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు లోన ఉన్నటువంటి కర్మ వాసనలు, అజ్ఞానము, తమస్సు, అటనే ఈ జీవత్వ అభిజాదులు ఇవన్నీ కలిగి ఉన్నటువంటి యొక్క బహు సంసారి, అనేక జన్మలుగా ఉన్న సంసారి కనుక ఈ సంసారము నుండి ఈ జీవుడు నిలబడి ఇక సన్యాసం వైపుకి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అదే తురీయ ఆశ్రమము అని చెప్పని అంటారు. ఈ సన్యాసాన్ని స్వీకరించే దానినే తురీయ ఆశ్రమము అన్నారు. ఆశ్రమము అంటే శ్రమ లేకుండా చేసుకోవటమే ఆశ్రమం. నా శ్రమ అశ్రమ ఆశ్రమ అని చెప్పని అంటారు. ఇంతకాలం పాటు ఇంద్రియాలతో సంబంధపడి భోగలాలసుడై మరి ఈ ప్రకారం అనేక దుఃఖములు పొందే విధానముగా ఉన్నటువంటి యొక్క ఈ జీవుడు సంసారిగా ఉన్నాడు కాబట్టి ఈనాడు అతడు తురీయ ఆశ్రమంలో అడుగుపెట్టాడు. అనగా 4వ స్థానముకు మహాకారణములో అడుగుపెట్టాడు. అలాంటి ఆ సన్యాసాన్ని గురువు ప్రసాదిస్తాడు. అనగా ఏమిటి? ఆయనకి హంస యొక్క ఆశ్రయంలో ఉండి నివృత్తి మార్గములో పయనించే విధానముగా ఇక సన్యాసిగా కావటానికి గురుదేవుడు ఆయనకి చక్కటి అవకాశం కలగజేశాడు, మార్గాన్ని తెలియజేశాడు. తురీయ ఆశ్రమంలో ప్రవేశింపజేశాడు. మహాకారణంలో ప్రవేశించడమే తురీయ ఆశ్రమంలో ప్రవేశించడం. అలాగా ప్రవేశించినటువంటి వాడై 4వ స్థానముకు మహాకారణమునందు ఉన్నటువంటి వాడై అక్కడి నుంచి ఇక బ్రహ్మం వైపుకు ప్రయాణం చేసే కొద్దీ ఇంతకాలముగా ఈయంతో కలిసి ఉన్నటువంటి సర్వేంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, వాసనలు, కర్మవాసనలు, అజ్ఞానము అన్నీ కూడా మొత్తం రాలిపోతాయి, ఊడిపోతాయి. కాబట్టి ఈ విధముగా పోవటాన్ని సమ్యక్ న్యాసం సన్యాసం. కనుక ఆ విధముగా మొత్తం రాలిపోయే విధానంగా ఉన్నటువంటి ఈ మహాకారణ ప్రయాణమే తురీయ ప్రయాణమే తురీయాశ్రమము అని చెప్పని అంటారు. కాబట్టి ఈ పృథివీ యాత్ర ముగిసే పర్యంతం వరకు తురీయ యాత్ర అన్నారు. సుషుమ్న అనేటువంటి దాంట్లో ప్రవేశించినప్పుడు అది తురీయ అతీతము అన్నారు. అనగా ఈ పృథివీ యాత్ర దాటేదాకా ప్రణవ ప్రయాణము అన్నారు. ఈ సుషుమ్న ద్వారంలో ప్రవేశిస్తే ప్రణవాతీత ప్రయాణము అని చెప్పని కూడా చెప్పుకొచ్చారు. అందుచేత ఈ ప్రకారముగా ఈ తురీయ ప్రయాణము ద్వారా ఇంతకాలం పాటు మనకు సన్నిహితముగా ఉండి, అభిమానం కలిగి ఉండి, దేహ వ్యామోహాలు కలిగి ఉండి, దేహము కోసంగానే జీవించే విధానం కలిగి ఉండి, ఆ దేహం కోసం అనేక పాపకార్యములు చేసే విధానముగా ఉండి, ఈ దేహ వ్యామోహాలతో చేయరాని కార్యాలు చేసే వాళ్ళముగా ఉండి మనస్సంతా అజ్ఞానంలో మునిగిపోయింది. ఈ జీవుడు కూడా తమస్సులో మునిగిపోయాడు. ఆ రెండూ కూడా శుద్ధం కావాలంటే మరి ఈ ప్రయాణం ద్వారా, తురీయ ప్రయాణం ద్వారా ఈ మధ్యలో చేరి ఉన్నటువంటి యొక్క భూగ్రహముకు ఈ దేహగ్రహాన్ని తొలగింపజేసుకోగలిగితే అట్టివాడు విడబడతాడు, ప్రకాశాన్ని పొందగలుగుతాడు. 16 కళలతో చంద్రుడు ప్రకాశించినట్లుగా మనస్సు కూడా పూర్ణ ప్రకాశముగా ఆత్మ ప్రకాశములో బ్రహ్మానందములో పూర్తిగా మునిగిపోయే విధానం ఏర్పడుతుంది. మన ఆనందం అన్నాడు కదా తైత్తరీయంలో, ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం. కాబట్టి ఆ సత్యాత్మ యందు ఈ ప్రాణం కూడా లయమైపోతుంది అన్నారు.
భ్రువోర్मध्ये ప్రాణం ఆవేశ్య శతం పరం పురుష ఉపయేతి సాధ్యం. గీత చెబుతున్నటువంటి మాట భ్రువోర్मध्ये ప్రాణం ఆవేశ్య. కనుక 10 అంగుళములుగా సంచరించేటువంటి యొక్క శ్వాస మరి తన గమనాన్ని తగ్గించుకుని చివరికి ఆ సుషుమ్న ద్వారములో ఆ శ్వాస ప్రవేశిస్తుంది. కాబట్టి అలాగా ప్రవేశించిన విధానం ఆ సుషుమ్న ప్రయాణాన్ని దాన్నే అంతర్యాగము అన్నారు, జ్ఞానయజ్ఞము అన్నారు, బ్రహ్మయజ్ఞము అన్నారు. అదే పరమాత్మ గీతలో కూడా తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అని చెప్పని అంటారు. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము నిత్యము కూడా యజ్ఞమునందు ప్రతిష్ఠ అయి ఉన్నది అని చెప్పనంటే ఆ సుషుమ్న యందు ఆ బ్రహ్మము దర్శన యోగ్యముగా ఉన్నది, పొందటానికి యోగ్యముగా ఉన్నది, ఆ బ్రాహ్మీ అనుభవంలోకి వెళ్ళిపోవడానికి అవకాశముగా ఉన్నది. కాబట్టి సుషుమ్న యందు మాత్రమే బ్రహ్మమును పొందే విధానం కనుక అట్టి ఆ సుషుమ్న మార్గములో మరి ఆ సూక్ష్మదేహం, ఇంద్రియాత్మిక సూక్ష్మదేహం పూర్తిగా బ్రహ్మమునందు చేరిపోతుంది. కాబట్టి బ్రాహ్మీ అనుభవాన్ని పొందిన విధానము ఈ ప్రకారముగా అందరూ కూడా మరి ఈ గ్రహణము అనేటువంటి యొక్క అంశము ఇంతకాలం పాటు బాహ్యముగానే చూస్తున్నామే తప్ప పరమార్థ విషయంలోకి మాత్రం ఎవరూ కూడా పోవటం లేదు. ఇందుచేత మనం చూసినట్లయితే ఏమిటి గ్రహణం అనేటువంటి యొక్క మాటకు చెప్పుకున్నాము. మరొకసారిగా చెప్పుకున్నట్లయితే సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి అడ్డు రావటమే చంద్రుని యందు ప్రకాశం పడకపోవడం కారణముగా చంద్రుడు పూర్తిగా కళాహీనుడై అంధకారములో మునిగిపోవటము అని అర్థం. అట్లాగా స్వప్రకాశమై ఉన్నటువంటి యొక్క ఆత్మకు ఇటు మనస్సు అనే చంద్రుడికి మధ్యలో ఈ దేహం అనేటువంటి యొక్క భూమి అడ్డు రావటం కారణముగా మనస్సు అనేది కూడా పూర్తిగా అంధకారములో మునిగిపోయింది. అంధకారములో మునిగి ఉన్నటువంటి యొక్క మనస్సు నానా రకాలై ఉన్న కర్మలు ఆచరించి పాపములు సంపాదించడం కారణముగా ఆ పాప విధానముగా దేవుడుగా ఉన్నటువంటి యొక్క ప్రత్యేకాత్మ జీవుడైపోయిన పరిస్థితి. కాబట్టి దేవుడు మాలిన్యమును పొందెను అనేటువంటి యొక్క భావన. కాబట్టి అట్టి యొక్క మాలిన్యమును పొందినటువంటి యొక్క జీవుణ్ణి ఆ దేవుణ్ణి కడగటము అని చెప్పనంటే ఎప్పుడైతే ఈ భూమి అనేటువంటి యొక్క ఈ గ్రహం కనుక పక్కకు పోయినట్లయితే మనసు ప్రకాశవంతమవుతుంది అన్నటువంటి విషయంలో అది నివృత్తి మార్గముకు ధ్యానములో మాత్రమే ఈ భూమి యొక్క ఈ దేహాన్ని పూర్తిగా జడపరిచే విధానం ఏర్పడుతుంది. కాబట్టి అది పృథివీ యాత్ర ముగిసినప్పుడు దేహం పూర్తిగా తొలగటం కారణముగా మనస్సులో బ్రహ్మ ప్రకాశం పూర్ణముగా పడుతుంది, మనస్సు ఆనందంలో మునిగిపోతుంది. ఈ జీవుడకు దేవుడు కూడా సమస్త కల్మషాలను జడబడి ఆయన ఆ జీవుడు దేవుడిలో చేరిపోయే విధానం ఏర్పడుతుంది. ఇది పరమార్థముగా ఉన్నటువంటి యొక్క అంశము. కాబట్టి ఈ ప్రకారముగా మనోనివృత్తి పరమోపశాంతి సా తీర్థవర్యామణికర్ణికాచ. మనోనివృత్తి పరమోపశాంతి. కాబట్టి మనసు అనేటువంటి చంద్రుడు అజ్ఞాన మాలిన్యంలో నుంచి విడబడాలని చెప్పన్నట్లయితే మనం ఈ దేహము అనేటువంటి భూమిని సాధన ద్వారా తొలగింప మనం చేసుకోవాలి. అక్కడ విశ్వములో ఏర్పడేటువంటి గ్రహణ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము అది ఈశ్వర సంబంధమై ఉన్న అంశము. కాబట్టి ఈశ్వర శరీరములో జరిగేటువంటి యొక్క పరిణామ విధాయకాలు అక్కడ ఉండేటువంటి గ్రహణ సంబంధ అంశములు. కాబట్టి అది ఈశ్వర దేహంలో జరిగేటువంటి యొక్క విధానము. ఇక్కడ జీవుడి యొక్క దేహంలో జరిగేటువంటి విధానము. ఇక్కడ ఈ మార్పులలో మనం ఉన్నటువంటి వాటి సకదిద్దుకొని ఆ గ్రహణ సంబంధ అంశాన్ని తొలగింపజేసుకుని మనస్సును పూర్ణముగా ప్రకాశవంతముగా తేజోవంతముగా జ్ఞాన ప్రకాశముగా నింపుకొని ఆ జీవుడు మాలిన్యములో మొత్తం విడిపింపజేయబడి ఆ జీవుడు బ్రహ్మములో చేరిపోగలిగితే ఆనాడు అందరూ కూడా ఈ గ్రహణ విధానం నుంచి విడబడి పూర్ణ భావాన్ని పొందేటువంటి యొక్క అవకాశము ఏర్పడుతుంది. పరమోపశాంతి, పరమశాంతిని బ్రహ్మానందాన్ని పొందేటువంటి విధానం వాళ్ళకు కలుగుతుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు
సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.